మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 10th చాప్టరు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు. ఏ నెలలో అయినా సరే కృష్ణపక్షంలో వచ్చే చవితి అనేది జ్యోతిశాస్త్రం చదువుకున్న పండితుల దృష్టిలో చాలా చెడ్డగా ఉంటుందిట. ఏ నెలైనా సరే అంటే ప్రతి నెలలోనూ అమావాస్యకు ముందర వచ్చేటటువంటి చవితి అన్నమాట. కానీ వేదశాస్త్రం చదువుకున్న వాళ్ళకి అలా ఉండదు. అన్ని రోజులు భగవంతుడి సృష్టిలో మంచివే అనేటటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. జ్యోతిశాస్త్రం చదువుకున్న వాళ్ళకి ఈ పర్టికులర్ తిథి ప్రతి నెల అమావాస్య ముందర వచ్చే చవితి మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అనే భావంతో ఉంటారు. అధర్వణ వేద శాఖకు చెందిన వాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుందంటే, అంటే అధర్వణ వేదం ఫాలో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మంత్రము తంత్రము అన్నమాట. మంత్రశాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, బహుళ చవితి అంటే బెస్ట్ డే అన్నమాట. వాళ్ళకి మంచి ముహూర్త బలం ఉన్న రోజు అన్నమాట. అభిచార మారణ హోమాలు, వాళ్ళకన్నీ రకరకాల హోమాలు, మారణ హోమాలు ఉంటాయి, మామూలు హోమాలు కాదు. అంటే ఎవరినో చంపటానికి చేసేటటువంటి ప్రయోగాలు అన్నమాట అవన్నీ కూడా. డిఫరెన్సెస్ వేద పండితులకున్న నమ్మకమే కానీ వేద ఋషులకి కాదు. ఈ డిఫరెన్స్ అనేది పండితుల నమ్మకమే కానీ వేద ఋషులకి పాప సంకల్ప బుద్ధి ఉండదు. కాబట్టి ఏ తిథి అయినా సరే దోషం తిథికి ఆపాదించక్కర్లేదు అని తెలిసిన వాళ్ళు అనమాట. కాబట్టి సంకల్పాన్ని బట్టి జీవులు వాళ్ళ వాళ్ళ ఫలితాలు అనుభవిస్తారు, కానీ ఈ రోజైతే ఒకటి ఆ రోజైతే ఒకటి ఉండదు అని వాళ్ళకి తెలుసు. వైశాఖ మాసంలో అటువంటి బహుళ చవితి రోజు, ఆ చతుర్థి రోజు సూర్యాస్తమయం తర్వాత సూరసేన మధురలో ఒక మంచి వ్యాపారంలో బాగా ఆరితేరినటువంటి ఒక గొప్ప వ్యాపారస్తుడు తన భవనంలో 3వ అంతస్తులో చక్కగా హంసతూలికా తల్పం మీద హాయిగా కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతూ ఉన్నాడు. పెందరాడి అన్ని రకాల భోగాలతో ఉన్నటువంటి భోజనం, అనేక మంచి మంచి పదార్థాలతో ఉన్న భోజనం చేశాడు పెందరాడి. చేసి హాయిగా అక్కడ హంసతూలిక తల్పం మీద ఉన్నాడు. తన భార్య చక్కగా తన కోసం పక్క గదిలోకి వెళ్ళింది, తన కోసం తమలపాకులు తీసుకొని రావటానికి, తాంబూలం తీసుకురావటానికి. వెళ్ళగానే ఆవిడ మళ్ళీ తిరిగి వెనక్కొచ్చి తాంబూలం పళ్ళెం తీసుకునే వచ్చే లోపల ఒక తమాషా ఇక్కడ జరిగింది. ఆ రోజుల్లో ఆవిడ వెనక్కొచ్చే లోపల ఏం జరిగిందంటే, పెద్ద కిటికీ ఒకటి ఉంది అక్కడ. ఆ కిటికీలో నుంచి 3 మనుషులు టక్కుమని లోపలికి దూకి గబగబా ఆ వ్యాపారస్తుడి మీద ఒక నల్లటి గుడ్డ కప్పేసి క్షణాల మీద ఆయన్ని ఎత్తుకొని 3వ అంతస్తు దాటి మాయమయ్యారు. మెరుపు మెరిసినట్టు జరిగింది ఇదంతా కూడా. ఆయన కనపడకపోవటం అనేది ఆవిడకి చాలా ఆశ్చర్యంగా, పెద్దగా అరిచిందనమాట. హాహాకారాలు చేసింది. అయ్యో అయ్యో అని పెద్ద పెద్దగా అరిచింది. అన్ని వైపుల నుంచి పరిచారకులు, బోలెడు మంది నౌకర్లు, బంధువులు అందరూ వచ్చి చూసేటప్పటికి అతను లేడు. సమయం చేయి జారిపోయింది. అయినా కూడా అటు ఇటు తిరిగి అందరూ వెతికారు, ఎక్కడ ఎవ్వరూ కనపడలేదు. కొంతమంది ధైర్యంగా యువకులు, కొంతమంది చీకట్లో పిట్టగోడల దాకా పోయి అన్ని వైపులా చూసి వచ్చారు, ఎక్కడ ఎవ్వరూ కనపడలేదు. ఆ వ్యాపారస్తుణ్ణి ఒక మూట బండి మీద వేసినట్టుగా వేసేసి బండెక్కిచ్చి బయలుదేరారు. ఆ బండి పరిగెత్తి కనపడకుండా అయిపోయింది. అక్కడికి దగ్గరలోనే ఉన్న 3 పర్వతాల మధ్యలో ఉన్న ఒక లోయలోకి వెళ్ళి బండి అక్కడ ఆగింది. అతని ముసుగు తీసి వదిలేశారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి 3 మనుషులు 3 వైపులా బల్లాలు చూపిస్తూ నిల్చున్నారు. పాపం కళ్ళు నులుముకొని 4 వైపులా చూశాడు. చూస్తే అది శ్మశానం. అందులో ఒక పెద్ద పుర్రె పెట్టారు. ఆ పుర్రె కళ్ళల్లో నుంచి ఒక మంచి వాసన వస్తూ ఉన్నటువంటి ఒక పొగ వస్తూ ఉన్నది. పుర్రె ముఖంలో అర్ధచంద్రాకారంగా కుంకుమ చక్కగా దిద్దారు.
దాని పక్కన ఒక చింత చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఆనుకొని కొన్ని ఎముకలు అస్థిపంజరంలాగా పేర్చారనమాట. అన్ని ఎముకలు కలిపి. అవి నిలబడి చూస్తూ ఉన్నట్టుగా, ఒక అస్థిపంజరం నిలబడి చూస్తున్నట్టుగా ఉంది. పక్కనే నరికిన గొర్రె తల ఒకటి, ఎద్దు తల ఒకటి పడేసున్నాయి. ఒక తీగల బోనులో కొన్ని కొండ పీతలు టకటక చప్పుడు చేస్తూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నాయి. ఇంకొక తీగల బోనులో పెద్ద పెద్ద మండ్రగబ్బలు ఉన్నాయి. అవి కూడా బోనులో ఉన్నాయి కాబట్టి బయటికి రాకుండా కొండలు నిక్కబెట్టి చక్కగా పాక్కుంటూ ఉన్నాయిట లోపలగా. ఒక పళ్ళెంలో 2 పెద్ద చేపలు ఒకదానికొకటి ఎదురుగా అమర్చి పెట్టారుట. అంటే ఇవన్నీ కూడా క్షుద్ర విద్య ఉపాసకులకి తప్పకుండా అవసరం అవుతాయి. ఇవన్నీ కాపాలికులని అంటాం కదా, వీళ్ళు చేసేవన్నీ కూడా ఇలా జీవులతో సంబంధించింది ఒకటి, శ్మశానంలో చేయటం ఒకటి, తర్వాత అమావాస్య ముందు రోజు అమావాస్య చేయటం ఒకటి. ఇవన్నీ కూడా క్షుద్ర విద్యా ఉపాసకులు చేసేటటువంటి ప్రయోగాలు అని అంటారు. ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని ఇట్లా ఉన్న ఉన్న చోట అతను చూస్తూ ఉన్నాడు. ఏముంది ఇక్కడ, ఏమిటి, ఎవరెత్తుకొచ్చారని పాపం ఆ వ్యాపారస్తుడు కళ్ళు తెరిచి తనని ఎక్కడికి తెచ్చారు ఏమిటి అని పాపం గమనించి చూస్తూ ఉన్నాడు. పక్కనే ఒక పెద్ద మట్టి దిబ్బ మీద ఒక పులి చర్మం పరిచి దాని మీద ఒక స్థూలకాయుడు అంటే లావాటి మనిషి కూర్చొని ఉన్నాడు. నడి వయస్సు వాడు, బట్టతల మీద ఊరికే 4 వెంట్రుకలు ఉన్నాయి అంతే. గడ్డాలు మీసాలు బాగా పెరిగి ఉన్నాయి. అతని చెవి మీద ఒక తొండ ఎక్కి కూర్చొని ఊగుతూ ఉన్నదిట. అతడి పేరు ముండకౌశికుడు. అతను ఒక కాపాలికుడు, చండకౌశికుడి శిష్యుడు. ఆ ఇద్దరు కూడా విశ్వామిత్రుడి వంశం వాళ్ళు. ముండకౌశికుడు తన గురువు గారి దగ్గర కొన్ని అధర్వణ మంత్ర విద్యల్ని బాగా నేర్చుకున్నాడు. అందులో చిట్ట చివరగా నేర్చుకున్న విద్య పిశాచాల్ని సృష్టించే విద్యట. దాన్ని చేయటం కోసమే చండకౌశికుడు ఆ రోజు తంత్రసిద్ధికి కావాల్సిన, అంటే అది చెయ్యటానికి, అది సిద్ధి పొందటానికి కావాల్సిన వాటిని అన్నిటినీ రెడీ చేయమని చెప్పి చండకౌశికుడు ముండకౌశికుడికి ఆజ్ఞ ఇచ్చాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లే ఈ జరుగుతున్నవన్నీ కూడా. కంసుడికి దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టబోయేవాడి గురించిన భయం విపరీతమైన భయంతో రాత్రి పగలు నిద్రపోకుండా పెద్ద ఆలోచన చేస్తూ ఉన్నట్ట కంసుడు. తన మామగారైన జరాసంధుడితో చెప్పుకోవాలంటే అనుకున్నాడు, కానీ మళ్ళీ సిగ్గుపడ్డాడు. అభిమానం అడ్డం వచ్చింది, గర్వం అడ్డం వచ్చింది. మొట్టమొదట జరాసంధుడంటే తనకి భయం ఒకటి, నువ్వేమిటి ఇంత పిరికివాడి వెంటాడేమోనని ఒకటి. ఆ భయం వల్ల చండకౌశికుడిని ఆశ్రయిద్దాం అనుకున్నాడు. కానీ జరాసంధుడి దగ్గర ఉంటాడు కాబట్టి చండకౌశికుడు జరాసంధుడికి తెలియకుండా అతన్ని దగ్గరికి వెళ్ళడం జరగదు కాబట్టి అది మానేసి ముండకౌశికుడిని పట్టుకున్నాడు. చండకౌశికుడి శిష్యుణ్ణి పట్టుకున్నాడు అనమాట. కంసుడికి కావలసిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా ముండకౌశికుడు చెప్పినందువల్లనే కంసుడే ఇప్పుడు వ్యాపారస్తుడిని పట్టుకొచ్చే ఏర్పాటంతా కూడా చేశాడు. రాజుగారు ఏదైనా ఇటువంటి వెధవ పని చేస్తే ఇంకా అద్దే ఉంది, ఎవరు ఏం అడ్డుకోరు కదా. తండ్రిని బంధించి వీడు రాజ్యం కాజేశాడు, అధికారం చేస్తున్నాడు. ఆ రాజుగా ఉన్నాడు, అందువల్లనే ఆ రాజుగారు అనేవాడు ఇటువంటి పని చేశాడు. ఆ వ్యాపారస్తుణ్ణి రాత్రిపూట తల మీద గుడ్డగప్పి మనుషుల చేత మోయించుకొని తీసుకొచ్చేశాడు. నగరంలో ఉన్న క్షత్రియ కుటుంబాల్లో ఉన్న ఒక చిన్న పిల్లని, ఆడపిల్ల పసిపిల్లని ఒకదాన్ని, ఒక మగపిల్లవాడిని ఒకడిని దొంగతనంగా ఎత్తుకొచ్చారు ఈ క్రతువు కోసం. అట్లాగే విల్లంబులు ధరించిన ఒక క్షత్రియ యువకుణ్ణి కూడా, అంటే ఒక బాణాలతో పాటు ఒక ఉన్న క్షత్రియ యువకుణ్ణి కూడా బంధించి తీసుకొచ్చారు. ఎర్రటి గుర్రపిల్లని ఒకదాన్ని తెచ్చారు. ఇవన్నీ అవసరం అన్నమాట. ఇప్పుడు ఈ పిశాచాలని వశపరుచుకునే విద్యలో ఇవన్నీ అవసరమైనవన్నీ తెప్పించుకున్నారు కంసుడి సహాయంతో. ఎందుకంటే కంసుడికే కావాలి ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతా కూడా. కంసుడి రాక కోసం ముండకౌశికుడు పరివారం అందరూ వెయిట్ చేస్తున్నారు. కంసుడు లేకుండా ఇక్కడ జరగదు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కంసుడు ఇంకా కూడా రాలేదు. చంద్రోదయం అయిపోతోంది. చండకౌశికుడు వచ్చేశాడు.
మండ్రగబ్బల డెక్కల్లాగా వంపులు తిరిగి ఉన్న బలిష్టమైన కండరాలతో, డెక్కలతో, మండ్రగబ్బ ముఖంలాగా ఉందిట వాడి ఆకారం. అట్లాంటి ఛాతీతో, మండ్రగబ్బ ముఖంలాగా ఆకారం ఉన్న ఛాతీతో, మండ్రగబ్బ శరీరం నుంచి తోక వైపుకున్న ముడతల్లాంటి ముడతలున్న సన్నని కడుపుతో, నడుముతో చెండ కౌశికుడు ఉన్నట్ట. భయంకరంగా ఉన్నట్టు వాడు. వజ్రకాయుడే, అంటే వజ్రం అంటే గట్టిగా ఉంటుంది కదా, గట్టి శరీరంతో భయంకరంగా నిలబడున్నట్టు వాడు. అన్ని మండ్రగబ్బ ఆకారాలంటే, మండ్రగబ్బ అంటే పెద్ద తేలని ఇమాజిన్ చేసుకోవచ్చు. పెద్ద స్కార్పియన్ చాలా పెద్దదైతే ఎలా ఉంటుందో అలాగనమాట. దాన్ని అలా ఉన్నదిట వాడి పొట్ట, వాడి ఛాతీ, అవన్నీ కూడా మండ్రగబ్బ ముఖంలాగా, డెక్కలతో ఉన్న మండ్రగబ్బ ముఖంలాగా ఆకారం ఉందిట వాడి ఛాతీ. మండ్రగబ్బ శరీరం నుంచి తోకవైపు ఉన్న ముడతల్లాంటి ముడతలున్న సన్నని పొట్టట, నడుముట చెండ కౌశికుడు వజ్రకాయుడై భయంకరంగా నిలబడున్నట్ట. అంటే వీడి ఈ వెధవ పనులన్నీ చేసేవాడు భయంకరుడే అయి ఉండాలి కదా. బతికి ఉన్న నల్లటి తాచు పాము ఒకటి వాడి మెడలో ఒక జంఝంలాగా వేలాడుతోందిట. నల్ల పొడల పింజరి, అంటే నల్ల పొడలున్న పాము చర్మంతో కుట్టిన చెడ్డి ఒకటి వేసుకొని, కాషాయ ఉత్తరీయాన్ని మటుకు భుజాల మీద వేలాడేసుకొని, చేతుల్లో దండము కమండలము రెండు కూడా సన్యాసుల్లాగా అవి కూడా ధరించి, వెన్నెలలకు పరాన్ముఖుడు అంటే వెన్నెల వైపు కాకుండా వెనక వైపు తిరిగి నిల్చున్నాడు. వెన్నెల అతని ముఖం మీద పడకుండా నిల్చున్నాడు. అతని విశాలమైన గుండ్రటి కళ్ళ మీద వంపులు తిరిగిన కనుబొమ్మలు చిన్న తాచు పిల్లలు కదులుతున్నట్టుగా ఉన్నాయిట. అంటే భయంకరమైన శరీరం, భయంకరమైన ముఖం, భయంకరమైన కనుబొమ్మలు కూడా అన్నమాట. చెండ కౌశికుడు ఇట్లా అడిగాడు, సంబారాలన్నీ తెచ్చారా, అన్నీ రెడీ చేశారా? ముండకౌశికుడు వెంటనే లేచి నిలబడి సాష్టాంగంగా గురువు గారికి నమస్కారం చేసి, చిత్తం స్వామి, అన్నీ తీసుకొచ్చాము, అవసరమైనవన్నీ కూడా అన్నాడు. తంత్రానికి అవసరమైన సామగ్రంతా సమకూర్చి పెట్టాము అన్నాడు. చెండ కౌశికుడు ఇట్లా అన్నాడు, మొత్తం జ్యోతిష్ చక్రంలో 12 రాసులుంటాయి కదా, వాటిని సజీవంగా మనం ఇప్పుడు ఆ రాసులు ఎలా పేరుస్తామో, దాంతో కాలపురుషుడైన కాలభైరవుడి శరీరానికి ఒక బొమ్మ గీసి నేల మీద, దాని మీద ఈ జంతువులన్నిటినీ పెట్టాలి. తర్వాత ఆకాశంలో శైలపుత్రి అయిన జరాదేవి గర్భాండాన్ని నిర్మించాలి. అంటే ఇదంతా తంత్ర విద్యలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఏమేమి రెడీ చేయాలి ఇంకా కూడా. దానిలో కాలపురుషుడు అవయవాలను చక్కగా మనం ఒక పిండంలాగా రెడీ చేసి, ఆ పిండానికి ప్రాణం పోయాలి మనము మంత్రశక్తితో. ఆకాశంలో ఉన్న 12 రాసులకి సరిపోయేటట్టుగా భూమి మీద మనం అన్ని తెచ్చుకున్నాం కదా, గొర్రె తల, ఎద్దు తల, ఆడ మగ పసిపిల్లల్ని కూడా తెచ్చావు కదా, మిథునంలాగా. ఆ వ్యాపారస్తుని తెచ్చారా లేదా? ఇంకా ఏమిటి, ఏడి నీ శిష్యుడు కంసుడు వస్తాడన్నావు, రాలేదేంటి? నేను వెయిట్ చేయలేను, ముహూర్తం దాటిపోతుంది, నేను మొదలు పెట్టేస్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట యజ్ఞం అంతా కూడా. ఇలా చెప్తూ చెండ కౌశికుడు ఒక ఇనప చువ్వ ఒకదాన్ని తీసుకొని భూమి మీద ఒక పెద్ద మనిషి ఆకారంగా ఒక స్కెచ్ గీశాడు. అందులో కర్పూరం పెట్టాడు, మంచి గంధం చెక్కలతో హోమం చేశాడు. ఫస్ట్ ఆ బొమ్మలో, ఆ బొమ్మ తల మీద గొర్రె తల, ముఖం ఉండే చోట ఎద్దు తల పెట్టాడు. గొంతు బొమ్మ వేసిన చోట ఒకవైపు ఆడపిల్లని, ఓవైపు మగ పిల్లవాడిని పడుకోబెట్టి బంధించేశారు. ఆ బొమ్మ ఛాతీ మీద కొండపీతల్ని, పాదాల మీద చేపలను నిలిపి వాటిని కూడా బంధించారు. నాభి దగ్గర, అంటే బొడ్డు దగ్గర వణిగ్వరుణ్ణి తెచ్చారుగా, వ్యాపారస్తుణ్ణి, అతన్ని పడుకోబెట్టి బంధించారు. అంటే నేల మీద బొమ్మ వేసి ఆ బొమ్మలో ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళని పడుకోబెడుతూ ఉన్నారనమాట. వాడి పొట్ట బొమ్మ ఉన్న చోట ఒక త్రాసుని పెట్టారు. త్రాసు కూడా ఉంటుందిగా మనకి తులారాశిలో, అది పెట్టారు. గుహ్య ఉండే చోట మండ్రగబ్బల్ని పేర్చారు. తొడలు ఉండే చోట క్షత్రియ కుమారుణ్ణి బంధించి ధనుర్బాణాలు పెట్టి
వాణ్ణి కట్టేశారు. ధనుర్బాణాలు కూడా పట్టుకున్న వాణ్ణి అలాగే బంధించి పెట్టారు. వాడికి అటు ఇటు గుర్రపు తలకాయల్ని కట్టారు. ఈ చండకౌశికుడు అంతకు ముందే మంత్రాలతో తయారు చేసిన కొండ చిలువ కొవ్వుని, అంటే ఆ ఫ్యాట్ని కలశాల్లో కరిగించి పోసి ఉంచుకున్నాడు రెడీగా. హోమద్రవ్యాలన్నిటినీ కూడా ఉంచి ఆ కర్పూర ఖండాలు, ఆ కర్పూరాలతో, దాన్ని కర్పూరపు ముక్కలతో నిప్పంటించి ఆ కొండ చిలువ కొవ్వునంతా వీళ్ళందరి మీద పోసి నిప్పంటించారు. ముండకౌశికుడి చెవి మీద ఉన్న తొండ తక్కుమని దూకి మంటల్లో పడి మాయమైపోయిందిట. పురుషుడిలాగా వేసిన కాలపురుషుడి అంగములుగా జీవరాశుల్ని అన్నిటినీ పెట్టారు కదా, ఒక్కొక్క బొమ్మ మీద అన్ని జీవుల్ని పెట్టారు కదా, 12 రాసుల జీవులని. అవన్నీ కూడా అంటుకున్నాయి. గాలిలో బుస్సుమని పెద్ద పెద్ద చప్పుళ్లతో మంటలు రేగుతూ ఉన్నాయి. గురు శిష్యులు ఇద్దరు పెద్దగా అధర్వణ మంత్రాలని చదవటం మొదలుపెట్టారు. మధ్యలో చండకౌశికుడు ఆగి మధ్య కుండిక తీసుకురా అన్నాడు. అనగానే ముండకౌశికుడు అన్నాడు, అయ్యయ్యో నేను మర్చిపోయాను అన్నాడు గాని గడగడ గడగడ వణికిపోయాడు. ఎందుకంటే చండకౌశికుడి కోపం వచ్చిందంటే వీడేమవుతాడో వీడికి భయం వేసింది. చండకౌశికుడు కూడా పెద్దగా ఘీంకరించాడు. ఇంతలో దూరం నుంచి హోమజ్వాలలను గుర్తుపట్టి ఆ దారి వెంట కంసుడు గబగబా పరిగెత్తుకొస్తూ నేను తెచ్చాను అన్నాడు. చండకౌశికుడు అన్నాడు, స్నానం చేసి తెచ్చావా లేదా? కంసుడేమో స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని తెచ్చాను అన్నాడు. చండకౌశికుడు అన్నాడు, మంత్ర విధానం ప్రకారం త్రాగుబోతు వాడు తెచ్చిన మద్యం అసలు పనికిరాదు, కానీ ఇప్పుడు ఎంతకంటే గతి లేదు. దీన్ని తీసుకొచ్చేవాడు ఎంతో నియమంగా ఉన్నవాడు, ఆజన్మ బ్రహ్మచారి అయ్యుండాలి. నువ్వేమో చూడబోతే ఆడవాళ్లతో తిరుగుతూ ఉంటావు, మద్యపానం కంటిన్యూస్గా చేస్తూ ఉంటావు. కానీ ఏం చేస్తాం, అవిధినా కృతం అకృతం అంటారు. ఎవడికి ఎంత ప్రాప్తమో వాడికి అంతే సిద్ధి అవుతుంది. దీనికి కర్తృత్వం నాది కాదు, ఫలం కంసుడికే చెందుతుంది. సిద్ధిలో ఉన్న బలాబలాలు ఈ ముండకౌశికుడికి వస్తాయి. ముండకౌశిక మద్యంతో హోమం చెయ్యి. కంస, ఇది నీ పానశేషం కాదు కదా, నువ్వు సగం దాగి తేలేదు కదా అన్నాడు. దోషాలు ఏమన్నా ఉంటే 12 ఏళ్ల లోపల నువ్వు మరి చచ్చిపోతావు, ఏదైనా వెధవ పనులు కనుక చేసి తెచ్చుంటే అన్నాడు. అనగానే కంసుడు ఎంతో భయంతో లేదు చిత్తం నేను కరెక్ట్గా చేశాను, తప్పు చేయలేదేమి అన్నాడు. ముండకౌశికుడు ఆ మద్యాన్ని తీసుకొని హోమం మొదలుపెట్టాడు. మొట్టమొదటి హవిస్సుకు చురచురమనే శబ్దంతో గాలిలో ఒక గొడుగులాగా మంట లేచి మాయమైపోయింది. అందులోంచి ఒక స్థూల శరీర దిగంబరి, అంటే లావాటి బట్టలు లేని జుట్టు విరబోసుకున్న పెద్ద ఒక పిశాచం బయటకు వచ్చింది. రెండవ హవిస్సులో రేగిన మంటతో సుడిగాలులు బయలుదేరినాయి. అందులో నుంచి మండుతూ ఉన్న ఎండుగడ్డి పరకలు బయటకు వచ్చినాయి. మూడో హవిస్సు మంటలో నుంచి వికటాట్టహాసాలు, పెద్ద పెద్దగా అట్టహాసంగా అరుస్తూ నవ్వుతూ ఒక పెద్ద శిరస్సు, ఒక తల కనిపించింది. దాని కింద బాగా వేగంగా తిరుగుతున్న బండి చక్రం ఒకటి కనిపించి మాయమైపోయింది. నాలుగో హవిస్సులో పెద్ద కొంగలాంటి పిశాచం పుట్టి మాయమైంది. ఐదో హవిస్సులో గాడిద తలతో ఒకడు, ఆరవ హవిస్సులో ఆవు దూడ శరీరంతో ఒకడు పుట్టారు, మళ్ళీ కనపడకుండా అంతర్ధానం అయిపోయారు. ఏడో హవిస్సులో నుంచి పర్వతాకారంతో ఉన్న ఒక రాక్షసుడు పుట్టి కంసుడి మీదకి వచ్చాడు. ముండకౌశికుడు వెంటనే కమండలం ఎత్తి ప్రలంబ శాంతించు అని అరిచాడు. ప్రలంబుడు మాయమయ్యాడు. ముండకౌశికుడు చేసిన పనికి చండకౌశికుడు సంతోషించాడు. సంతోషంరా, నువ్వు మొత్తానికి ఏదో సమయానుకూలంగానే ప్రలంబుడిని ఆపావు, మంచి పని చేశావు, చేతయింది నీకు కూడా, సమయానుకూలంగా చేశావు, మంచి సంతోషించాను అని మెచ్చుకున్నాడు శిష్యుణ్ణి. నిన్ను పరీక్ష చేయటానికే ప్రలంబుణ్ణి కంసుడి మీదకి పంపించాను, నువ్వేం చేస్తావో చూద్దామని, సరిగ్గానే చేశావన్నాడు. 8వ హవిస్సుతో పెద్ద ఆకారంతో పెద్ద కొండ చిలువ ఒకటి పుట్టింది. అది నోరు తెరవంగానే మంటలు వచ్చినాయిట, తీగల్లాగా సాగి వచ్చినాయిట. చండకౌశికుడు అన్నాడు, హోమం పూర్తయిపోయింది, ఇంకా చాలు. అధర్వణ గర్భాలు 8 నుంచి 8 మహాభూతాల్ని పుట్టించాము. దేవకి 8వ గర్భంలో పుట్టబోయేవాడి మీద
వీటిని ఎలా ప్రయోగిస్తాడో ఇంకా అదంతా కూడా కంసుడి మీద ఆధారపడి ఉంది. సరిగా ప్రయోగిస్తే ఇవన్నీ ఉపయోగిస్తాయి. కంసుడు శీలవంతుడై ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా జీవితాన్ని గనక సాగిస్తే, ఒక నియమంగా ఉంటే ఇవన్నీ వాడికి ఉపయోగిస్తాయి. మొట్టమొదట వచ్చిన పిశాచి బాలారిష్ట స్వరూపిణి అంటారు. అంటే చిన్నపిల్లలు, నెల పురిటి లోపల పిల్లలే దానికి ఆహారము. ఈ భూతాల్ని ఒక్కసారి మాత్రమే కంసుడు వాడుకోవచ్చు, మళ్ళీ సెకండ్ టైం వాడటానికి వాడికి అధికారం లేదు. ఈ కంసుడు అసలే నియమాలు ఏమీ, నీతి నియమాలు లేని శుద్రుడు కాబట్టి ఒక్క మాటు వాడు వాడంగానే ఈ పిశాచాలన్నీ మాయమైపోతాయి, రెండోసారికి వాడికి అందుబాటులో ఉండవు. ముండకౌశిక, నీకు చెబుతూ ఉన్నాను, నీకు ఇవాళ ఏదైతే నేను నేర్పించానో అది పరిపూర్ణమైన విద్య. నువ్వే గనక ఈ చక్కగా శుచిగా ఈ మద్యం తెచ్చుకొని ఉంటే నిన్ను గెలవగలిగిన వాడు ఈ భూమండలం మీదే ఉండి ఉండడు. కానీ నువ్వు పొరపాటు చేశావు. నేపాల బ్రాహ్మణుడివి కదా, నియమాల తీవ్రత తెలిసి ఉంటుంది నీకు అని నేనే భ్రమపడ్డాను. ఎంత గట్టి నియమంగా ఉండాలో నేపాల బ్రాహ్మణుడికి తెలియకుండా ఉంటుందా, నేను భ్రమపడ్డాను, పొరపాటు చేశాను. ఎలాగైనా పర్వాలేదులే, నేను నిష్టగా వచ్చావు, నీకు చేతైనంత చేశావు, నీకు లోకాయతుడు అనే బిరుద నామాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పాడు. అంటే మనకింతకు ముందు లోకాయతుడు పరిచయం అయ్యాడు. ఆ లోకాయతుడు ఇతడే అన్నమాట. అంటే ముండకౌశికుడే లోకాయతుడు అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి. ఇంకా ఇట్లా అన్నాడు చండకౌశికుడు, లోకాయతుడు అనే పేరుతో నువ్వు బాగా మంచి పేరు సంపాదించుకుంటావు, నీకు మంచి విఖ్యాతి వస్తుంది, కీర్తి వస్తుంది, ఈ యుగాంతం దాకా నీ పేరు నిలిచే ఉంటుంది. ఎంతకాలం నువ్వు ధైర్యంతో స్వతంత్రంగా ఉంటావో అంతకాలం నీ సిద్ధులు నీకు ఉపయోగిస్తాయి. ఎవడినన్నా ఆశ్రయించావంటే నీకు ఈ సిద్ధులన్నీ పోతాయి. అంతేకాదు పొట్టకూటి కోసం ఈ సిద్ధుల్ని అమ్ముకోవద్దు. నువ్వు దేశద్రోహం చేస్తూ ఉన్నటువంటి యవనులను, బర్బరులను వెళ్ళగొట్టడం కోసం ఎంతో గొప్పవాళ్ళు, మహానుభావులు అయినటువంటి క్షత్రియ పుత్రులు నిన్ను కోరి ఆశ్రయిస్తారు. అప్పుడు మటుకు వాళ్ళకి సహాయం చేయి. నువ్వు వీటి ప్రయోజనానికి ఏమిటి, ఇప్పుడు నీకు ఇచ్చిన సిద్ధులన్నిటికీ ఏమిటి ప్రయోజనం అంటే వేద ధర్మాన్ని రక్షించటం, భారత ధర్మ రక్షణ మాత్రమే అని నువ్వు మర్చిపోవద్దు అని చండకౌశికుడు గట్టిగా ముండకౌశికుడికి గట్టిగా చెప్పాడు. అప్పుడు లోకాయతుడు అని పేరు మారిన ముండకౌశికుడు ఇట్లా అన్నాడు, ఈ సిద్ధుల్ని పూర్వం ఎవరైనా ఉపయోగించారా లేకపోతే మీరే సృష్టించారా అని అడిగాడు. చండకౌశికుడు అన్నాడు, మూర్ఖుడా, ఇవి నేను సృష్టించటం ఏమిట్రా, ఇవి కల్పాంత సిద్ధులు, ఎప్పటి నుంచో ఉన్నాయి, సృష్టి ఉన్నంత కాలం ఇవి ఉంటాయి. ప్రజాపతి సృష్టిలో ఇవి కూడా ఒక భాగంగానే పుట్టినయి. ఇవి మహాస్త్రాలకు వికృత స్వరూపాలు. బ్రహ్మాదులు, బ్రహ్మగారు మొదలైన వాళ్ళందరూ వేదహితం కోసము అనేక సంవత్సరాలు తపస్సులు చేశారు. దానివల్లనే చక్కగా క్షత్రియుల్ని ధర్మరక్షణ చేయించటం కోసం మహా అస్త్రాలను తమ తేజోమూర్తులుగానే అస్త్రం అంటే ఏమిటి, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అస్త్రం అయిపోయాడు. అలా దర్శనం చేసుకున్నారు క్షత్రియులందరూ కూడా. వాళ్ళల్లో క్షుద్రాలైన రూపాలే ఈ పిశాచాలు. మన కులగురువు గారైనటువంటి కౌశికుడు, విశ్వామిత్రుడు పూర్వం వీటిని మంత్ర రూపాలుగా ఛందస్సుల్లో గట్టిగా నిబద్ధం చేశారు. రజస్తమోమయ జన్మలున్న శిష్యవర్గానికి అందరికీ కూడా రజోగుణము తమోగుణము బాగా ఉన్న శిష్యులకి దీన్ని ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ వంశం వాడే గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు సత్యమైన మహాస్త్రాలను వేరుగా అభిమానించి రక్షించుకున్నాడు. ఇలా క్షుద్ర విద్యలు కాకుండా కృశాశ్వుడి ప్రసాదంగా వచ్చిన సత్వసిద్ధుల్నే ఆయన ఆరాధించాడు. కాలపురుషుడు రఘువీరుడుగా దిగి వచ్చినప్పుడు అతనికి ఉపదేశించాడు ఇవన్నీ. అంటే రాముడికి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి అన్నీ ఉపదేశించాడు కదా, ఆ విషయం చెప్తూ ఉన్నాడు. లోకాయతుడు అన్నాడు, కాలపురుషుడు అంటే పురాణ పురుషుడేనా అని అడిగాడు. చండకౌశికుడు అవును అన్నాడు. లోకాయతుడు అన్నాడు,
అతడు అష్టమ గర్భంలో దిగి వస్తాడని పరాశర మహర్షి కూడా చెప్పాడట కదా అన్నాడు. అంటే చండకౌశికుడు అన్నాడు, వాడేవాడురా చెప్పటానికి, వీళ్ళందరూ ఈ ఋషులందరూ కూడా భ్రష్ట బ్రాహ్మణులు, వాడొక మహర్ష, వీళ్ళందరూ ఋషులైతే భరత భూమి మీద వేద పనసలు వల్లించటానికే పనికొస్తారు, వీళ్ళందరూ బక్క బ్రాహ్మణులు, వీళ్ళు వీళ్ళు ఋషులేమిటి, ఇలాంటి ప్రశ్నలు అడగటానికి కూడా నీకు అధికారం లేదు అసలు, కారాబద్ధులైన దీనుల గర్భం నుంచి దిగొస్తాడా ఎక్కడైనా అల్పుడా, ఏమన్నా కాలపురుషుడు అలా కారాగారంలో జైల్లో ఉన్న దంపతులకు పుట్టి దిగి రావటానికి భగవంతుడు ఏమన్నా అల్పుడా, అసలు కాలపురుషుడు అవతారము అంటే వాడు జరాసంధుడే, మా మా శిష్యుడైన జరాసంధుడే, అతడొక్కడే ఈ క్షుద్రులైన రాజులందరినీ కాలభైరుడికి బలిచ్చి అఖండ భరత సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడు అవ్వబోతున్నాడు, వేద ధర్మాన్ని ఉద్ధరించగలిగిన వాడు అతనే అని అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అసలు, వీళ్ళు వేద ధర్మం అని భరత ధర్మం అని దేన్నైతే అంటూ ఉన్నారో అది అసలు విషయం కాదు అని మనకు అర్థమవుతుంది. వీళ్ళొక క్షుద్ర విద్యల్ని నమ్ముకొని ఏదో వాళ్లే కంకణం కట్టుకొని భరత ధర్మాన్ని ఉద్ధరించే వాళ్ళైనట్టు, జరాసంధుడే భగవంతుడైనట్టు, ఈ చండకౌశికుడు జరాసంధుడి దృష్టిలో బ్రాహ్మణులు ఋషులు అందరూ కూడా బక్కజిక్కిన వేదాలు వల్లించేటటువంటి ఎందుకు పనికిరాని ఋషులైనట్టు వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పుట్టబోయేవాడి గురించి కూడా చాలా చౌకబారు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. జైల్లో పుడతాడా ఎక్కడైనా మహానుభావుడైనటువంటి పరమాత్మ, పరమాత్మ అంటే జరాసంధుడే అని, అలా కాలపురుషుడు గొప్పవాడు, అటువంటి వాడు అల్పుడా ఏమన్నా ఇక్కడ అక్కడ పుట్టడానికి అలా చెప్పుకుంటూ ఉన్నారు. కంసుడు అప్పుడు అన్నాడు, మహానుభావ, పూర్వం కౌశికుడు విశ్వామిత్రుడు ఈ మహాస్త్రాలని వశిష్ఠుల మీద కూడా ప్రయోగించారుట కదా అనంగానే చండకౌశికుడు పళ్ళు పటపటపట కొరుకుతూ, ఎంత చెప్పినా నీ క్షుద్రబుద్ధి పోగొట్టుకున్నావు కాదు, నువ్వేమిట్రా ఈ మాటలు, అసలు నాతో ఎంత క్షుద్రుడివి, చీ 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 చీ, శాంతం పాపం ఠం ఇది వాగ్బంధ అన్నాడు. అనగానే కంసుడి కళ్ళు తిరిగినాయి, దిక్కులు గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది, ఇంకేదో పోయాడు కానీ నోట్లో నుంచి మాట రాలేదు. అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత పసివాణ్ణి చంపటానికి కంసుడు అనేక మంది రాక్షసుల్ని పంపించాడు, పిశాచాలని పంపించాడు అని చదువుకుంటాము. అవన్నీ క్షుద్రశక్తుల ద్వారా వాడు ప్రయోగించటానికి రెడీ చేసి పెట్టుకున్నాడు అన్నమాట. తనను కాపాడుకోవటానికి ఆ పుట్టబోయేవాడి మీద ప్రయోగించటానికి ఒక్కొక్క శక్తిని రెడీ చేసి పెట్టుకున్నాడు అన్నమాట. లోకాయతుడి సమస్య కూడా మనం చదువుకున్నాము. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి లోకాయతుడికి వచ్చింది. చండకౌశికుడు చనిపోయాడు. అంతకుముందు తనకి ఎవరైతే సహాయం చేశారో ఒక నేపాళ బ్రాహ్మణులు, పాపం ఆయనకి గురువుగా, బ్రాహ్మణుడు ఆయనకి గురువుగా ఉన్నాడు ముండకౌశికుడికి, లోకాయతుడికి, ఆయన పోయాడు, గురువులు ఇద్దరు పోయారు, ఎక్కడ ఎవరిని ఆశ్రయించొద్దు అని చాలా క్లియర్గా చండకౌశికుడు చెప్పాడు. ఎవరినన్నా ఆశ్రయిస్తే అంటే ఏ రాజుగారి దగ్గరన్నా చేరి వాళ్ళ కొలువు చేయటం, పొట్టకూటి కోసం ఏదో ఒకటి విద్యల్ని వాడుకోవటం, ఇలాంటివి చేస్తే ఆ విద్యలు పోతాయి నీకు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఆలోచనలో ఊరుకున్నాడు అన్నమాట ముండకౌశికుడు, లోకాయతుడు. అది మనం చదువుకున్నాము ఇంతకుముందు. పురాణ పురుషుడు గ్రంథంలో 10th చాప్టర్ అయిపోయింది.